హైదరాబాద్లోని కేబిఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దీంతో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు పోలీసులు. కేబిఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు పోలీసులు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్స్ లోనే వాహన రాకపోకలను కొనసాగిస్తామని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ పై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. కేబీఆర్ చుట్టూ 6 అండర్ పాస్లతో పాటు 6 ఫ్లైఓవర్ల నిర్మాణంలో భాగంగా మొదటి ఫేజ్లో పిల్లర్ కన్స్ట్రక్షన్ని ఇప్పటికే స్టార్ట్ చేశారు. సో దీంట్లో భాగంగా ఆదివారం రోజు ఒక ట్రయల్ రన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహించబోతున్నారు. సో ఈ ట్రయల్ రన్ ద్వారా ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ని ఏర్పాటు చేసినటువంటి అంశం పైన పోలీసులు ఒక క్లారిటీ కోసం ఈ ట్రయల్ రన్ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇదంతా కూడా ఎట్లా ఉండబోతుందో మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర ఎట్లాంటి డైవర్షన్స్ ఉన్నాయి ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 నుంచి ఎవరైనా వచ్చి వారు మీ TV9 ఆఫీస్కి రావాలి అని అనుకోండి, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవచ్చు. అంతా ఈ 4 లేన్ కూడా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ ఉండదు. ఫ్రీగా ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవచ్చు. రైట్ టర్న్ తీసుకొని ఇక్కడ ఎక్కడైనా మర్జింగ్ వాళ్ళు లెఫ్ట్ లేన్కి రావచ్చు. లెఫ్ట్ లేన్కి వచ్చి ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. ఈ ఫ్రీ లెఫ్ట్లో టువర్డ్స్ TV9 వచ్చేస్తారు. అంటే ఇక్కడ 45 నుంచి వచ్చే వాళ్ళు రైట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఓన్లీ వాళ్ళు కంపల్సరీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని కంప్లీట్ ఇక్కడ ఈ ఎన్టీఆర్ భవన్ దగ్గర లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సాగర్ సొసైటీ నుండి ఇది ఫ్రీ మూవ్మెంట్ ఉంటుందా సార్? సాగర్ సొసైటీ టు చెక్ పోస్ట్ ఎట్లా ఉంటుంది? సొసైటీ నుంచి ఇప్పుడు TV9 ఆఫీస్ నుంచి ఎవరైనా 45 రావాలి అని అనుకోండి. సో TV9 ఆఫీస్ నుంచి వచ్చి సాగర్ సొసైటీ సిగ్నల్ ఎన్టీఆర్ భవన్ వచ్చిన తర్వాత వాళ్ళకి రైట్ ఉండదు. వాళ్ళు అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని అగ్రసేన్ స్టాచ్యూ BVB అలాగే 45 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. 45కి వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్కేవాళ్ళు ఇక్కడ కంపల్సరీ లెఫ్ట్ తీసుకుంటారు. లెఫ్ట్ తీసుకొని ఇలా తిరిగి 45కి వెళ్ళిపోతారు. మెయిన్ ఈ IT సెక్టర్కి సంబంధించి అటు గచ్చిబౌలి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ రూట్లో వెళ్తే బెస్ట్? పంజాగుట్ట నుండి వచ్చేవాళ్ళు కానీ మోస్ట్లీ పంజాగుట్ట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఎన్టీఆర్ భవన్కి వచ్చేస్తారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని అలా తిరిగి డైరెక్ట్గా 45 నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళిపోతారు. ఇది మార్నింగ్ టైం వాళ్ళకి. ఈవినింగ్ టైం వాళ్ళకి ఇంకా ఈవినింగ్ టైం 45 నుంచి వస్తారు. ఈ లెఫ్ట్ తీసుకుని ఎక్కడ సిగ్నల్ ఉండదు. ఇప్పుడైతే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆగుతారు, తర్వాత కేబీఆర్ దగ్గర ఆగుతారు. ఇది ఎక్కడ ఆగడానికి అవసరం లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎన్టీఆర్ భవన్ వచ్చి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతారు. కేబీఆర్ పార్క్ వాకర్స్కి సంబంధించి సార్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? వాళ్ళకి ఏం చేంజ్ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ క్యారేజ్ వేలు పార్కింగ్ వాళ్ళు చేయడానికి ఉండదు. కంప్లీట్ వన్ వే ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది కాబట్టి అదర్వైజ్ వాళ్ళకి ఏం చేంజెస్ లేవు. ఓన్లీ సండే ఈ ట్రయల్ రన్ సార్ ఫర్దర్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? యాక్చువల్లీ మేము సిమ్యులేషన్ కంప్యూటర్లో సిమ్యులేషన్ చూసినాము, అది పాజిటివ్గా ఉంది. బట్ పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేయకముందుకు ఒకసారి గ్రౌండ్లు కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని స్టడీ చేయడానికి ఈ సండే చేస్తున్నాం. కేబీఆర్కి దగ్గరలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ రూట్ మాత్రం కంప్లీట్గా వన్ సైడ్ బ్లాక్ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ రోడ్స్ని కూడా ఇప్పటికే పోలీసులు సూచించారు. సో ట్రయల్ రన్లో భాగంగా సండే రోజు దీన్ని ట్రయల్ చేసి ఎక్కడెక్కడ ఒకవేళ సపోజ్ ఒక చోట కంజెషన్ ఏర్పాటు అయితే సో ఆల్టర్నేటివ్ రోడ్ ఏదైనా అరేంజ్ చేయొచ్చా అనేటువంటి దానికి సంబంధించి కూడా పోలీసులు ఈ ట్రయల్ రన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఫర్దర్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఇంకా చాలా టైం పడుతున్నప్పటికీ ట్రయల్ రన్ రిజల్ట్ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. విడుదల శశ్వంత్, కేబీఆర్ నుండి ప్రణీత, TV9.